హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండి. పూరిలోకి కుర్మా చేసి చూపిస్తాను నేను. దానికి కావాల్సిన ఏంటో చూద్దాము. పోపు దినుసులు, శనగపిండి అండి, వాటర్లో కలిపి పెట్టాను. ఒక ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం తరుగండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో పోపు దినుసులు వేద్దాము. దినుసులు వేగాయి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం తరుగు వేసుకుందాం. ఒక్క నిమిషం అలా కలిపేద్దాం. పూరీ కూరలోకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి. కొంచెం పచ్చిగానే, కొంచెం వేగాలి, కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు ఆలుగడ్డ వేద్దాము. కొంచెం పసుపు, ఉప్పు వేద్దాము. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆలుగడ్డ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. వాటర్ బాగా మరిగాయి కదండి, కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ వేసుకుందామండి. సరే, ఇలా కలుపుకుందాము. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుందండి, చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. ఇక్కడ పూరి వేసానండి, చూసారా ఎలా పొంగిందో. ఇంకొక పూరి వేసుకుందాము. చూసారండి ఎలా పొంగిందో. చూసారా, పర్ఫెక్ట్ పూరి కుర్మా రెడీ అయిపోయాయి. ఇవి నా చిన్న కొడుకు చాలా ఇష్టం అండి. ఈ టిఫిన్ అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఎక్కువగా ఇడ్లీ దోశనే చేస్తాను. ఓకే, ఇలా ఒక్కసారి ట్రై చేయండి పూరి కుర్మాని. మీకు హోటల్ స్టైల్లో వస్తుంది, సింపుల్గా అయిపోతుంది. దయచేసి బయట నుంచి టిఫిన్స్ కానీ ఏవి తెచ్చుకోవద్దండి, ఆ ఆయిల్స్ అస్సలు మంచివి కాదు. ఓకే, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.